హలో అండి, గాలగూడెం తిరడానికి అయితే వెళ్ళామండి. ఈ వీడియో ఇక్కడికి వెళ్ళి 1 వీక్ అవుతుంది, కానీ వీడియో మాత్రం కొంచెం లేట్గా పోస్ట్ చేశాను, దానికి సారీ. ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము ఆ రోజు. ఎందుకంటే కనుక లైటింగ్ ఎఫెక్ట్ కోసం అలా చూసుకుంటే కనుక కొంచెం అనేది రష్ ఎక్కువ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడం అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శించుకోలేమన్న ఉద్దేశంతో అయితే కొంచెం ఎర్లీగానే 4కి అలా బయలుదేరి వెళ్ళాము. అప్పటికి రష్ అనేది ఏమీ అంత లేదు. సో ఇక్కడ చూసుకుంటే చూసారా ఎంత బాగా అనేది లుక్ అనేది ఉందో, చాలా బాగుంది, చాలా అయితే చాలా బాగుంది. అంటే లైటింగ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. అయినప్పటికీ కూడా మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు సో అందుకే స్టార్ట్ అయ్యాం. సో చూసారా ఇక్కడ ఎంట్రన్స్లోనే బొమ్మల కొలువు పెట్టారు. అంటే స్టార్టింగ్లోనే కొంచెం ఫుడ్ స్టాల్స్, ఎంట్రన్స్లోనే కొంచెం పువ్వులు అవి కొట్లు పెడతారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా అవి ఓపెన్ చేయలేదు. సో అప్పటికి ఎంతో టైం అవ్వలేదు కదా, సో 5 అలా అవుతుంది. 6కి అయితే అన్నీ ఓపెన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూసారా బొమ్మల కొలువులు అయితే చాలా బాగుందండి. ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. ఐస్ క్రీమ్ స్టాల్స్ పెట్టారు. అంటే ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే రాగి ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ ఇలా చాలా పెట్టారనమాట. అంటే వన్స్ మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి అమ్మవారిని దర్శించుకుంటా అన్నట్టు తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒకటి నచ్చుతుంది తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా మంచిగా ఎర్నింగ్స్ రావాలని ఆ దేవతని కోరుకుంటాను. సో చూసారా నేనైతే ఏం తీసుకోలేదండి, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఏమైనా నీడి ఉంటేనే తీసుకుంటాను, లేదంటే అంత ఖర్చు చేయను. సో ఇంకా చూస్తే కనుక ఇక్కడ జాయింట్ వీల్ ఐటమ్స్, అలాగే పిల్లలకి సంబంధించిన జంపింగ్ ఐటమ్స్ అలా చాలా పెట్టారండి. ఎక్కి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డెకరేషన్ చూసారా, అసలు గోపురం అయితే అదిరిపోయింది ఈ సెట్ అనేది. అసలు ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే గూస్ బంప్స్ అయితే చాలా బాగుందండి. చాలా డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా అమ్మవారు ఎవరండి, అచ్చం పేరెంటాల తల్లి. గాలగూడెం తిరణాలంటే అచ్చం పేరెంటాల తల్లి అమ్మవారిదే. సో అమ్మవారు అడిగిన కోరికలు కూడా నెరవేర్చే తల్లి అండి. చల్లని తల్లి, చక్కని తల్లి. నమ్మకం ఉంచండి, అంటే మనసులో ఏది గట్టిగా అనుకున్నా సరే నెరవేరుస్తుంది ఆ తల్లి. సో ఈ టైంలో అయితే బాగా రష్ ఉండాలి, కాకపోతే మేము కొంచెం వెళ్ళి రావడం వల్ల అంత రష్ అయితే లేదు. ఫుడ్ స్టాల్స్ కూడా బాగానే ఎక్కువగానే ఉన్నాయండి. సో మేము గుడి లోపల ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే ఇక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళేటప్పటికి పూజ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే దగ్గరలో ఉన్నాయి. సో చూసారా ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో. సో పిల్లలకి అయితే బాగా మంచి మంచి పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ చూసారా ఇక్కడ రష్ లేకపోవడం వల్ల నేను అమ్మవారిని అయితే మీకు చూపించడానికి వీలైంది ఈ వీడియోలో. మీరు కూడా దర్శించుకోండి మాతో పాటు అచ్చం పేరెంటాల తల్లి అమ్మవారిని. చూసారా తల్లి ఎంత ప్రశాంతంగా మనకి కనిపిస్తున్నారు. ఇక్కడైతే మనకి లడ్డు ప్రసాదం అయితే ఇస్తున్నారండి. లడ్డు వచ్చేటప్పటికి 30 అయితే తీసుకున్నారు. సో మీకు కూడా తోచినంత హెల్ప్ చేయండి ఇలా ఎవరైనా కనిపించినప్పుడు. చూసారా ఇదంతా అసలు ఖాళీగా ఉంది. నైట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. ఈ 10 డేస్ కూడా అమ్మవారి తిరణాలు జరిగేటప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని, మాకు పానీపూరి అయితే బాగా ఇష్టం కాబట్టి పానీపూరి అయితే తీసుకొని ఇంకా తర్వాత అయితే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే చాలా థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్లో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ సరళ. థ్యాంక్ యూ.